హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ మసాలా వడలు చాలా టేస్టీగా చాలా బావుంటాయి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్‌గా టీకి కాంబినేషన్ సూపర్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీ చూద్దామండి. ఇక్కడ శనగ బ్యాళ్ళు నానబెట్టుకున్నా నేను. 2 అవర్స్ నానబెట్టుకున్న శనగబ్యాళ్ళండి. నేను 1 ½ కప్ తీసుకున్నాను. మీకెంత కావాలంటే అన్ని తీసుకోవచ్చు. తీసుకొని ఇవి బాగా వాష్ చేసి ఒక 2 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ కావాల్సినవన్నీ చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా బియ్యం పిండి తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, అలాగే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, చిన్నగా చాప్ చేసిన కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క తీసుకోవాలి. తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి, వాష్ చేసి పెట్టుకున్నాను పక్కన. అలాగే 2 ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. పెట్టేసుకొని ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. తీసుకొని మిక్సీ జార్‌లో ఈ పప్పు నానబెట్టుకున్న పప్పు వేసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం నానబెట్టుకున్న పప్పులో కొంచెం పప్పు తీసి పెట్టుకోవాలండి పక్కకు. ఇవెందుకో నేను తర్వాత చెప్తాను. ఇలా నానబెట్టుకున్న పప్పు మొత్తం మిక్సీ జార్‌లో వేసేసిన తర్వాత కొంచెం పప్పు పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసి ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, అల్లము నేను మిక్సీ జార్‌లోనే వేసేస్తున్నానండి, మిక్సీలోనే. మీకు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అంటే మిక్సీ పట్టిన తర్వాత మా పిల్లలైతే కారం తగులుతుంది అనేసి ఇలా మిక్సీ జార్‌లోనే వేసేసి పట్టేస్తున్నా నేను. ఇప్పుడు ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ అస్సలు వేయకూడదండి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసేసుకోవాలి దీన్ని మొత్తం మిశ్రమాన్ని. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తీసుకొని బౌల్లోకి మొత్తం మనం మిక్సీ పట్టుకున్నది ఇందులో ఇప్పుడు ఇందాక చూపించినవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇందులో ముందుగా చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది పుదీనా ఫ్లేవర్ కూడా వేస్తే. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవన్నీ చిన్నగా చాప్ చేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాను. వేసిన తర్వాత ఇందులో బైండింగ్ కోసం కొంచెం ఇప్పుడు నేను శనగ బ్యాళ్ళు అండి, ఇందాక మనం నానబెట్టుకుని కొన్ని తీసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఈ శనగబ్యాళ్ళు వేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తాయి వడలకి. అలాగే బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఈ బియ్యం పిండి ఎందుకు వేస్తామంటే కొంచెం బైండింగ్కి, అంటే విడిపోకుండా వడలు చక్కగా గుండ్రంగా వస్తాయి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకోవాలండి. ఇక్కడైతే ఒక్క చుక్క వాటర్ కూడా అవసరం లేదండి. ఆల్రెడీ ఈ శనగబాల్లోంచి మనం మిక్సీ పట్టినప్పుడు వాటర్ వచ్చేస్తాయి కదా, అవి సరిపోతాయి. దాంట్లో ఉన్న వాటరే, ఏం అవసరం లేదు, అసలు వాటరే అవసరం లేదు. ఈ మిశ్రమం మొత్తం కలిపేసుకొని వెంటనే వడలు వేసేసుకోవాలండి. ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ వదులుతాయి కాబట్టి పిండి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు అలా లూజ్ అయింది అనిపిస్తే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇందులో చాలామంది శనగపిండి వాడతారండి. శనగపిండి కంటే బియ్యం పిండి చాలా బాగుంటుంది, అంటే వడలు క్రిస్పీగా వస్తాయి బాగా. ఇలా ఈ మిక్చర్ మొత్తంని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా ఒక ఉండ చేసుకునేలాగా, వడ చేసుకునేలాగా వచ్చిందంటే ఇంకా పర్ఫెక్ట్గా సరిపోయినట్లండి. ఇలా చూపిస్తున్నా కదా, అలాగా ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామండి. బాండీ పెట్టేసి బాండీలో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ పూర్తిగా తగ్గించేసేయాలండి. అప్పుడే మనం అన్ని వడలు వేసుకున్నాక మళ్ళీ ఫ్లేమ్ పెంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఒక పిండి ముద్ద సైజ్ చపాతి చిన్న ఉండ సైజు తీసుకొని అరచేతి మీద ఒత్తుకొని ఇలా కొంచెం మందంగా వేసుకోవాలి వడలు. అంతే అండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒత్తుకొని వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఈ బాలెలో 5 వడలు మాత్రమే వేస్తున్నానండి.
ఇవి వడలు అంత తొందరగా కాలవు, కొంచెం నిదానంగా కాలుతాయి. నిదానంగా లోపల దాకా కాల్చుకోవాలి, అప్పుడే లోపల కూడా బాగా మగ్గిపోయి టేస్ట్ బాగుంటాయి. ఈ వడలు ఇంకొకటండి, అసలుకి నూనె పీల్చవు. నూనె అసలు ఎక్కువ మామూలు మన ఉద్ది వడల లాగా అసలు నూనె అబ్జర్వ్ చేయవు ఇవి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి అన్ని వడలు వేసిన తర్వాత ఎక్కువ కదపకూడదండి, కొంచెం ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం నిదానంగా కదిలిస్తూ అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ వడలు ఎక్కువగా మసాలా వడలు మేమైతే తిరుపతిలో ఉన్నప్పుడు టేస్ట్ చేసామండి. అక్కడ ఎక్కువ చిత్తూరు సైడ్ ఎక్కువ తింటారు ఇవి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇలా నిదానంగా 2 సైడ్స్ బాగా వేయించుకొని కలర్ వచ్చేదాకా తీసుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మీకు కావాలంటే ఇందులో కాంబినేషన్ ఏదైనా చట్నీ చేసుకున్నా బాగుంటుంది. ఉట్టిగా ఏం చట్నీ లేకపోయినా కానీ చాలా బాగుంటాయండి వడలు. అంతే అండి, రెసిపీ చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైం కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ఒక 2-3 వడలు తినగానే ఫుల్గా అనిపిస్తుందండి. థ్యాంక్స్.